యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 224 లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. మంచి నామం అండి ఇది. నాకు చాలా సంతోషం కలిగించే నామం. నేను ఈ నామము ధ్యానిస్తూ లేనివన్నీ ఊహించుకొని అబ్బా ఇవన్నీ ఉన్నవి అని నమ్ముతాను. దేవుని స్తోత్రం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. ఎందుకంటే ఆయన అంత శక్తి ఉంది. ఆయన నోటి మాట చేత ప్రపంచములని ఆయన నిర్మించిన వాడు. ఆయన అదృశ్యమైన వాటిని ఆయన రూపానికి తెచ్చే దేవుడు. శూన్యములోనే భూమిని వ్రేలాడజేసిన దేవుడని మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు, అబ్రహాం గురించి తెలుసు. లేరు, వారి పిల్లలు లేరు, వృద్ధాప్యంలో ఉన్నారు కదా ఇద్దరు. మరి నిరీక్షణకు ఆధారం ఏమీ కూడా లేదు. దెర్ ఈజ్ నో బేసిస్ ఫర్ హోప్. ఒక నిరీక్షించాలంటే కూడా నీకు ఒక ఆధారం కావాలని అనుకుంటావు కదా, కానీ ఈ ఆధారమే లేనప్పుడు ఏం నిరీక్షించాలి, ఎలా విశ్వసించాలి? కానీ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవుడుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు ఆయన. దేవుని ఎదుట ఆయన మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుదని వ్రాయబడి ఉన్నది. వృద్ధుడైన అబ్రహాంతో దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను అంటే అసలు పిల్లలే లేరు. పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే ఇక చావే. మృతతుల్యమైన దేహంలో నుండి ఏ విధంగా సంతానం కలుగుతుంది? అనేక జనములకు నువ్వు ఎలాగ తండ్రి అవుతావు, విశ్వాసులకు తండ్రి ఎలాగ అవుతావు అని మానవరీతిగా అసాధ్యం. అందుకే ఇక్కడ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆ దేవుని యందు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా నిరీక్షణ కలిగి దేవుడు అబ్రహాము దేవుని నమ్మినాడని రోమీయులకు రాసిన 4వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు మీరు చదివినప్పుడు ఈ మాట మీకు అర్థమవుతుంది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నాతో కలిసి పలకండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే గుర్తొచ్చింది, తల్లి మరిచినను తండ్రి విడిచినను నేను నిన్ను విడువను. ఎంత గొప్ప మాట అండి. తల్లి మరుస్తుందా అని మనం అనుకుంటాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను చప్పట్లు కొట్టి దేవుని స్తుతి లాగాలి. హల్లెలూయా. ఇంకా లేని ఒక కార్యం, స్వస్థత లేదు కానీ ఉన్నట్టు నమ్మాలి, ప్రార్థన చేయాలి. ఉన్నట్టు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మరి అలాగ అబ్రహాము జనములకు తండ్రి అయిపోయినాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు, దేవునికి స్నేహితుడైపోయినాడు. కనుక విశ్వాసమును బట్టి అలాగూ తన కన్న కుమారుడు ఇస్సాకును బలి అర్పించమంటే కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నేల నుండి కూడా తిరిగి ఇస్సాకును లేవనెత్తగలడనే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడున్నాడు కాబట్టి అన్ని విశ్వాసం ద్వారా అబ్రహాము కార్యములు చేసినట్టు మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం యొక్క నిర్వచనం అన్నమాట ఇది. విశ్వాసము, విశ్వాసులు అంటే ఏంటంటే చూసి నమ్మడం లేదు, వారు చూడకుండా కూడా వారు నమ్మగలరు అన్నమాట. వారి దేవునిలో నమ్మకం ఉంది. అందుకే అదృశ్యమైనవి కూడా, కంటికి కనబడనివి కూడా వారు నమ్ముతున్నారు. దేవుడు ఇది చేయగలడు, అది చేయగలడు, ఆయనకు శక్తి ఉంది అని నమ్మేవారు అన్నమాట. విశ్వాసం అనేది అదృశ్యమ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం.
నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో ఆ నిజస్వరూపాన్ని అది కలగకముందే ఊహించుకుంటున్నావు, నమ్ముతున్నావు అని అర్థం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైన కనబడే పదార్థం నుంచి నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొంచున్నాం. ఈ మొత్తం ప్రపంచం, ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ క్రియేటెడ్ బై జస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నోటి నుండి వచ్చే మాట ద్వారా సర్వ ప్రపంచములు మరి అవి సృష్టింపబడేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలుగును గాక అంటే కలిగిపోయింది. ఆయన చేత్తో నిర్మించింది కేవలం మానవుని మాత్రమే. దట్స్ వై మ్యాన్ ఈజ్ స్పెషల్, ఉమెన్ ఈజ్ స్పెషల్. దేవుని రూపంలో ఆయన సిద్ధపాటు చేసి చేతులతో నిర్మించినాడు. తక్కినవన్నీ కూడా ఆయన నోటితో పలకగానే అవి కలిగింది. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అలాగూ అంటే ఆయన అంత శక్తిమంతుడు అన్నమాట. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీ జీవితంలో ఒకవేళ ఆరోగ్యం లేకున్నా, పిల్లలు క్రమం తప్పినా, భర్త మారు మనసు లేకున్నా, లేక నీవు మారు మనసు పొందకున్నా, శత్రువులున్నా, ఏవైనా కానీ దేవుడు వాటన్నిటిని కూడా సరిచేయగలడని, లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడని నీవు నమ్మాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఎప్పుడు లేదు లేదు అనొద్దు అన్నమాట. ఒక ఇల్లు లేదు, పిల్ల పెళ్ళి కాలేదు, పిల్లలు రక్షింపబడలేదు, లేదు లేదు ఇంట్లో కిరాయి కట్టడానికి డబ్బు లేదు, రేషన్ లేదు, గ్యాస్ లేదు, పని మనిషి లేదు, లేదు 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 అనొద్దు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు కదా, ఉన్నవాడు ఉన్నాడు నీ కొరకు. ఆయన లేనిది కూడా ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడ్స్ చిల్డ్రన్ షుడ్ బి పాజిటివ్ అన్నమాట. ఇప్పుడు వెలుగు సంబంధాల వల్లే మనం నడుచుకోవాలి, వెలుగు మాటలే పలకాలి. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. కాబట్టి యూ షుడ్ బి పాజిటివ్ ఇన్ యువర్ వర్డ్, ఇన్ యువర్ థాట్, ఇన్ యువర్ డీడ్. యువర్ గాడ్స్ చైల్డ్ కదా, గాడ్ ఈజ్ లైట్. యువర్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ షుడ్ ఆల్వేస్ స్పీక్ లైట్. అందుకే మీరు అంధకార క్రియలను విడిచిపెట్టండి, మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోండి అని ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మాట చూడండి. ఆయన లేని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కాబట్టి ఒక్క చీకటి మాట కూడా నీ నోటి నుండి రాకూడదు. ఎఫెసీ 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు. పూర్వం మనం ఏమై ఉన్నాము? చీకటి. దేవుని జ్ఞానం లేదు, దేవుని వెలుగు లేదు. మనం చాలా తెలివిమంతులం అనుకున్నాం కానీ చీకటిలోనే ఉండినాం. పూర్వం మనం చీకటిలో ఉంటిమి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు మనం ఏమై ఉన్నాము? వెలుగై. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నేను లోకంలోకి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. మీరును లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై. మనం ఆయన బిడ్డలం కదా, ఆయన వెలుగైతే మనం కూడా వెలుగై ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె నడుచుకోనుడి. మనం ఎలా నడుచుకోవాలా? వెలుగు సంబంధాలు. దేవుడు ఉన్నాడు, మనం ఆయన వెలుగై ఉన్న దేవుడు. మనకి ఏ భయం లేదు. గడాంధకారపు లోయలు అంటే చీకటిలో నడిచినా ఆయన నీకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. చీకటిలో అంధకారంలో ఉండేవారికి గొప్ప వెలుగు అని యెషయా 9:2 ఉంది. అంటే ఆయన నీకు సమస్తము వెలుగుమయంగా చేసే దేవుడు. ఒక మారు మనసు లేని వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నావు అంతే. ప్రార్థన చేయడమే నీ వంతు, కానీ వీడు మారడని చెప్పడం నీ వంతు కాదు. ఎందుకంటే మార్చే దేవుడు ఉన్నాడు. బండను కూడా ఆయన, చెక్కుముకి రాతి బండను కూడా ఆయన ఏం చేస్తాడు? నీటి ఊటలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెక్కుముకి రాతి నిప్పు రాజబెడుతుంది, కానీ అలాంటి నిప్పొచ్చే రాళ్లల్లో కూడా దేవుడు ఊటలు ప్రవహింపజేస్తాడు. లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. హల్లెలూయా. సమాధానం లేదా? ఆయన ఉన్నట్టుగా సమాధానకర్తయ్య అధిపతి. పిల్లలు లేరా? గర్భము తెరచు దేవుడు. ఉద్యోగం లేదా? ప్రతి అవసరత తీర్చే దేవుడు. అన్న వస్త్రములు ఆహారము సమృద్ధిగా ఇచ్చే దేవుడు. వివాహం కాలేదా? ఏకాంగులను ఆయన సంసారులుగా చేశాడు. కుటుంబం విడిపోయిందా? ఆయన తిరిగి దాన్ని ఏం చేస్తాడు? సమకూర్చగలడు.
చెదరిన ఇశ్రాయేలుని ఏం చేసినాడు? పోగు చేసినాడు అట. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. కాబట్టి గాడ్ క్యాన్ డూ. ఆయన లేనిది ఉన్నట్టుగా పిలిచేది. కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలి. నువ్వు ఈ మాటతో ప్రార్థన చేయాలన్న. ప్రార్థన చేసినప్పుడు ఈ నామాలన్నీ కూడా వల్లించాలి. ఒక అసాధ్యమైన కార్యం ముందు పెట్టుకొని, దేవా నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడో కదా, ఈ కార్యాన్ని నీవేం చేయి, నెరవేర్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక నామం, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. ఇది ఆమోసు 5:8 ఈ మాట ఉంది. పాత నిబంధన ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రం సృష్టించిన వాడు. కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు. పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. అదొక మరొక నామం. సముద్ర జలను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపార చేయవాడు. ఆయన పేరు యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు మనం 147వ కీర్తనలో చూసినాము నక్షత్రముల గురించి. ఆయన నక్షత్ర రాసులన్నిటిని కూడా స్టార్ కాన్స్టలేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నక్షత్రాల పేర్లు 2 పేర్లు, సప్తఋషి నక్షత్రం, మృగశీర్ష నక్షత్రం. అంటే ఆయన పేరు ప్రతి నక్షత్రానికి ఆయన ఏం చేసినాడు? పేర్లు పెట్టినాడు. ఏ నక్షత్రం కూడా ఆయనకు మరుగైలేదు. గొప్ప దేవుడు. పేర్లు పెట్టి పిలుస్తాడు. ఈ నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించిన దేవుడు. అంటే సృష్టికర్త అని అర్థం. ఇట్స్ క్రియేటర్, సృష్టికర్త. ఆయన అన్ని సృష్టించినాడు. కమ్మని పలకగా కలిగింది. నిన్ను నన్ను మాత్రమే చేత్తో చేసినాడు ఆయన. మరి చీకటిని కూడా ఆయన ఏం చేయగలనంట? ఉదయముగా మార్చండి. ప్రతిదినం మీరు ఒక అద్భుతం చూస్తున్నారండి. అదేం అద్భుతం అంటే, కటిక చీకటి. ఆ చీకట్లో మీరు నిద్రపోతున్నారు. మళ్ళీ ఉదయం లేవగానే మీకు ఏం కలుగుతుంది? మంచి సూర్యకిరణాలు, అరుణోదయం చూస్తున్నారు. అంటే నేను నమ్ముతున్నాను ఏంటంటే, ఎవ్రీడే ఐఎమ్ సీయింగ్ ఎ మిరకిల్. ఆ చీకటి మారిపోతుంది, ఉదయం వచ్చేస్తుంది. ఆయన కోపం అంట నిమిషం మాత్రం ఉంటుంది. సాయంకాలం ఏడుపు వస్తుంది. రాత్రంతా ఏడుస్తున్నావు, కానీ ఉదయమున నీకేం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఇప్పుడు పుట్టినప్పుడు నేర్చుకొని ఉంటే ఎట్లుంటే చచ్చిపోతాం కదా మనం. పుట్టినప్పుడు ఏడిపే అనుకోండి. ఆ పుట్టినప్పుడే ఏడుపుతోటే వస్తాం బయటికి. ఏడవకుంటే డాక్టర్ ఒక్కసారి ఇట్లా వీపు మీద కొడతారు. ఏడవాలన్నమాట. పాప ఏడుస్తూనే ఆరోగ్యంగా ఉందని అర్థం. ఏడుచుకుంటూనే ఉండాలి, ఏడుస్తూనే రావాలి. ఏడుస్తూనే వచ్చావు ఈ లోకంలో. ఇక నువ్వు ఏడుపు మానకుండా ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు కష్టాలంటే ఆ జీవితం ఎట్లుంటుందండి? నీకు ఏడుపు వస్తుంది, మళ్ళీ నవ్వుతున్నావు. కష్టాలు వస్తుంది, మొర పెడుతున్నావు, విడుదల పొందుతున్నావు. అనారోగ్యం వస్తుంది, భయపడుతున్నావు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆరోగ్యం వచ్చేస్తుంది. అంటే అని చీకటిని ఏం చేస్తున్నాడు? ఉదయముగా మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు రోగమేనా, ఎప్పుడు భయమేనా, ఎప్పుడు ఆందోళన, అవిశ్వాసం కాదు. దేవుడు మార్చేస్తూ ఉన్నాడు. ఆయన మార్చే దేవుడు, కానీ ఆయన మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. ప్రతిదీ మారుస్తాడు. ప్రతి స్థితిగతులను మార్చి అన్నీ చక్కబెట్టే దేవుడని అర్థం చేసుకోవాలి. కనుక నీ మార్గాన్ని దేవునికి అప్పగించాలి. ఆయన నమ్ముకోవాలంట. ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. ఒకవేళ నీ నీతి చీకటిలో ఉందేమో, ఎవరి తెలియదేమో, ఎవరు గుర్తించలేవు నువ్వు మంచితనాన్ని. మంచి వ్యక్తివి నీవు, కానీ నీ మీద అభాండాలు వేస్తున్నారు, నిన్ను నిందపాలు చేస్తున్నారేమో. కానీ నువ్వు మౌనంగా ఉండాలి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నువ్వేమి తిరిగి నువ్వు ఎంత గొప్పవానివో ఎంత మంచిదానివో చెప్పనవసరం లేదు. మధ్యాహ్నం వలె నీ నీతిని ఆయన వెల్లడి చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చీకటి నీ మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం వలె నీ గొప్పతనాన్ని బయటికి తీసుకొస్తాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి వ్యక్తి అంటే మౌనంగా ఉంటే చాలు. మాటి మాటికి నీ మంచితనం, నీ గొప్పతనం, నీ యథార్థత చెప్పనవసరం లేదు. గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు లైట్.
మరుగైన అన్నీ కూడా బట్టబయలు చేసేది ఎవరు? దేవుడు. చీకటిని ఉదయంగా మార్చేది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక మాట ఉంది, ఎప్పుడు నేను అది ధ్యానిస్తాను. యెషయా 30:26 దేవుడు తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయి దినము చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్టుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రైట్ లైట్ అన్నమాట. దేవుడు కదా అంగలార్చి ప్రార్థన చేసి రోధించేవారి దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ దుఃఖ దినములు ఏమవుతాడా? సమాప్తమైపోతుంది. దేవుడు తన జనముల గాయములు కట్టిన రోజు ఎలాగుంటుంది? ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది? 7 దినాల సూర్యుడు ఒక్క దినం వెలిగినట్టు ఉంటుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక దినం వెలిగితేనే మనం తట్టుకోలేము కదా. అది 7 దినాల వెలుగంత ప్రకాశంగా ఆయన నిన్ను ఘనపరుస్తాడని అర్థము. చీకటిలో నీకు వెలుగు పుడుతుంది. ఆయన అంధకారాన్ని వెలుగుమయం చేసే దేవుడు, కటిక చీకటిని ఉదయంగా మార్చే దేవుడు. ఆయన నీకు చీకటిలో, యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుడుతుందని వాక్యంలో. యెషయా 58 కూడా 9-10 యెషయా 58:9-10 ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచినట్లా చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నియమాలు పాటించాలి. ఊరికే ఇతరులను వేలు పెట్టి తిరస్కరించి ఇతరుల మనసు బాధ పెట్టి తర్వాత ఎప్పుడు చెడ్డదాని గురించి మాట్లాడి మంచి మాట నోట్లో లేదు, చెడ్డ కార్యాలే మాట్లాడుతూ ఉంటారు, ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, వేలు పెట్టి తిరస్కరిస్తారు, బాధిస్తారు. అలాంటివన్నీ కూడా నీవు మానాలంట. చేయకూడని పనులు. చేయాల్సిన పనులు ఏంటంటే ఆకలి ఉన్న వానికి నువ్వేం చేయాలి? ఆహారం పెట్టాలి. శ్రమ పడిన బిడ్డను తృప్తిపరచాలి. కొందరు పని వాళ్ళకి సరిగా జీతం ఇవ్వరు. ఆ కీడంతా పిల్లల మీదకి వస్తుంది, తరతరాలు వస్తుంది. మళ్ళీ డాక్టర్లకు లక్షలు పోయాల్సి వస్తుంది. పని చేసి కష్టపడిన వారికి ఇంత మంచిగా నువ్వు తిన్న ఆహారంలో కొద్దిగా ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మురగబెట్టినా కానీ ఇవ్వరు పని మనుషులు. ఏం స్వభావం, సైతాన్ స్వభావం ఇది. నువ్వు కేక్ తింటే వాళ్ళు కేక్ తినొద్దా? నువ్వు తిన్నదాన్ని తీస్తే ఏమైంది? దేవుడు ఇంత ఇస్తున్నాడు, అన్నీ తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం మాత్రం అన్నీ అన్నీ కూడా పెట్టుకుంటాం. దయ లేదు, దాక్షిణ్యం లేదు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయగలిగి విన్నపాలు ఏం చేయాలి? వినాలి. అది ఎట్లా కుదురుతుంది? అందుకే అంటున్నాడు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టు, శ్రమ పడేవారిని తృప్తిపరచు. దేవుడు ఎంత పని చేస్తే అంత జీతం వారికి. వాళ్ళు కూడా బిగబెట్టుకొని వెనకేసుకోవాలి అనుకోకు. అవన్నీ మళ్ళీ తూటు పడిన సంచిలోనే వేసినట్టు అయిపోతుంది. ఇక్కడ ఇచ్చేది ఇంకెక్కడో కడతాం అన్నమాట, ఎన్నో రేట్లు. అలా కాకుండా దైవాశీర్వాదాన్ని జీవితంలో కావాలంటే, నువ్వు ఆశించింది నీకు కావాలంటే, నీవు ఆకలిగా ఉన్న వారికి ఆహారం, శ్రమ పడిన వారికి తృప్తి ఇవ్వాలి. అప్పుడు చీకటిలోని వెలుగు ఏమవుతుందట? ప్రకాశిస్తుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇస్తే నష్టపోతామని, కానీ ఇచ్చినవాడు ఎప్పుడు నష్టపోడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చినవాడు వెర్రివాడని అనుకుంటారు లోకం. పిచ్చోడు వీడు, డబ్బులు దాచుకోకుండా అందరికీ ఇస్తున్నాడు ఆయన. కానీ వానంత జ్ఞాని లేదు. ఎందుకంటే హీ ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్. గాడ్ విల్ గివ్ హిస్ బెస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న శ్రేష్టమైన నువ్వు ఇచ్చినప్పుడు దేవుని కలిగిన శ్రేష్టమైనది ఎలాగుంటుంది? అందుకే అంటాడు, ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాకిండ్లను నేనేం చేస్తాను? విప్పేస్తాను. నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేవు, పట్టజాలంతగా నేను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. అందుకే నీ ఇరుకును విశాలంగా మార్చే దేవుడు, నీ చీకటిని ఆయన ఏం చేస్తాడు? వెలుగుమయంగా మార్చే దేవుడు. నీ లేమిని ఆయన ఏం చేస్తాడు? కలిమిగా మార్చే దేవుడు. నీ అనారోగ్యతను దేవుడు స్వస్థతగా మార్చే దేవుడు. అందుకే నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు స్వస్థత మరల రప్పిస్తాను. ఈ వాగ్దానాలన్నీ కూడా, అవన్నీ కూడా మనం నమ్మాలి, పొందుకోవాలి. దేవుని స్తోత్రం. రోగం అనే చీకటి, మరణం అనే చీకటి, భయం అనే చీకటి, ఆందోళన అనే చీకటి, కలవరం అనే చీకటి, అవసరత అనే చీకటి కదా, ఇవన్నీ చీకటే. వీటన్నిటిని కూడా ఆయన చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు, ఉదయముగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు
నువ్వు దేని గురించో ఆందోళన పడుతున్నావేమో, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది. కన్యమర్య కూడా భయపడింది కదా, నువ్వు లోకరక్షకుని తల్లి అవుతావంటే భయపడింది. అయ్యో వివాహం కాని దాన్ని, పురుషుని ఎరగని దాన్ని నాకెలా సంభవిస్తుంది. అప్పుడు జవాబు చాలా బాగుంటుంది. గబ్రియేల్ దూత ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత మంచి మాట. అప్పుడు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమై పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే పుట్టబో శిశువు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడంటే ఎంత గొప్ప కార్యం అండి. అది అనుమానాలన్నీ కొట్టి పారవేయబడేది. అంటే ఆ దేవుని శక్తి, ఆ వెలుగు, ఆ యొక్క జ్ఞానముతో నువ్వు నింపబడినప్పుడు ఇక నీకు ఏముంటుంది అసాధ్యమైంది, అన్నీ ఆయన మరి చేయగలడు. అందుకే యోబు అంటున్నాడు కదా, నువ్వు ఉద్దేశించినవన్నీ కూడా జరుగుతుంది, నీకు సమస్తము సాధ్యం, నువ్వు సమస్త క్రియలు జరిగించగలవు, నువ్వు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా హృదయంలో ఉన్న ప్రతి అనుమానాన్ని, అవిశ్వాసాన్ని నామముల ద్వారా పారగొట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం, వేళగొట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆత్మతో నింపినందుకు నీకు స్తోత్రం. నీవు మాకు జ్ఞానమై ఉన్న దేవుడు ఉన్నదాన్ని నీకు గొప్ప దేవుడు అని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని, కారు చీకటిలో ఉదయముగా మార్చే దేవుడు అని ఎంతో విశ్వాసంతో మేము నాయన నింపబడి ఉన్నాము. దేవుని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించమని, భూదిగంతముల వరకు నీ నామము ప్రచురం చేయడానికి మాకు సహాయం దయచేయండి. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలదని వాక్యంలో ఉందని మాకు అటు శక్తి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రయ
యేసునామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ